భారత్ రష్యా స్నేహం అమెరికా అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రష్యాతో వ్యాపారం ఆపకపోతే అంతు చూస్తా అనే రేంజ్లో బెదిరింపులకు దిగుతున్నాడు ట్రంప్. భారత్ సైతం సై అంటే సై అంటోంది. కట్ చేస్తే సీన్లోకి ఇండియన్ జేమ్స్ బాండ్ ఎంటర్ అయ్యారు. ఏ బంధాన్నైతే బ్రేక్ చేయాలని ట్రంప్ ట్రై చేస్తున్నాడో అదే బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చడమే లక్ష్యంగా మాస్కో వెళ్లారు. ఇండియా రష్యా దోస్తీ జోలికొస్తే వార్ జోన్లోనూ వ్యూహాలు మారిపోతాయని మెసేజ్ పంపించారు. ఇంతకు అమెరికా టారిఫ్స్ టెన్షన్ వేళ దోవల్ మాస్కో ఎందుకు వెళ్లారు? ఈ పర్యటన ద్వారా ట్రంప్ టీంకి ఇస్తున్న పవర్ఫుల్ మెసేజ్ ఏంటి? వాచ్ ఇట్. అమెరికాతో టారిఫ్ టెన్షన్స్, మాస్కోకి ఇండియన్ జేమ్స్ బాండ్. ఓవైపు ట్రంప్ కుట్రలు, మరోవైపు నెక్స్ట్ లెవెల్కు రష్యాతో దోస్తీ. ట్రంప్కు చుక్కలు చూపేందుకు భారత్ రష్యా సిద్ధమయ్యాయా? జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా ఈ మాట విన్న వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గుర్తొస్తారు. సీక్రెట్ ఏజెంట్ గా దేశానికి ఎన్నో సేవలు చేసిన ఆయన జాతీయ భద్రతా సలహాదారుగాను అంతకు మించిన వ్యూహాలే చేస్తున్నారు. మన మిత్రులకు మరింత దగ్గర కావడంతో పాటు ఎనిమిలకు కంటి మీద కొనుకు లేకుండా చేయడంలో అజిత్ దోవల్కు మించిన హీరో మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆ యాక్షన్లోనే గేర్ మార్చారు. ఈసారి టార్గెట్ ఉగ్ర పాకిస్తానో, డోటీ డ్రాగనో కాదు, డైరెక్ట్ అగ్రరాజ్యం అమెరికానే. అవును, రష్యాతో వాణిజ్యం చేస్తే అంతు చూస్తా అంటూ రెచ్చిపోతున్న ట్రంప్ అండ్ కోకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దోవల్. అందులో భాగంగానే మాస్కో వెళ్లారు. ఇది ముందే ఫిక్స్ అయిన టూర్ అని చెబుతున్నా అమెరికాతో హై టెన్షన్ల వేళ రష్యా వెళ్లడం వెనుక పెద్ద ప్లానే ఉందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, త్వరలో జయశంకర్ కూడా మాస్కో వెళ్లబోతున్నారు. ఆ తర్వాత రష్యా అధినేత భారత పర్యటనకు రాబోతున్నారు. ఇవన్నీ అమెరికాకు భారత్ రష్యా ఇస్తున్న పవర్ఫుల్ సందేశాలే. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయేవాడే ఎవ్వడు లేడిక్కడ. అజిత్ దోవల్ మాస్కో ఎంట్రీతో డొనాల్డ్ ట్రంప్ తలపగురు దిగేలా మోడీ సర్కార్ ఇచ్చిన సందేశం ఇదే. దోవల్ మాస్కో పర్యటన ముందే ఫిక్స్ అయి ఉండొచ్చు, కానీ అమెరికాతో ఉద్రిక్తతల వేళ, అందులోనూ రష్యాతో స్నేహం చేయొద్దని బెదిరిస్తున్న వేళ మరో దేశమైతే ఈ సాహసం చెయ్యదు. ట్రంప్ లాంటి తలతిక్క క్యారెక్టర్కు ఎదురు తిరగాలని భావించదు. కానీ మోడీ సర్కార్ మాత్రం పనిగట్టుకుని ట్రంప్ను కవ్విస్తూ దోవల్ను మాస్కో పంపించింది. ఈ పర్యటనతో ట్రంప్ బెదిరింపుల దౌత్యం మా దగ్గర వర్కౌట్ అవ్వదని వాషింగ్టన్ ముఖం మీదే తేల్చి చెప్పేసింది. అయితే దోవల్ రష్యా పర్యటన లక్ష్యం అదొక్కటే కాదు, అంతకు మించి చాలా అంశాలే ఉన్నాయి. రక్షణ, ఇంధన సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ టూర్ టార్గెట్. ఇవి కూడా డొనాల్డ్ ట్రంప్కు తిక్క కుదిర్చే వ్యూహాలే. ఎందుకంటే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఒక్కటే ట్రంప్కు సమస్య కాదు, మాస్కోతో చేసుకుంటున్న రక్షణ ఒప్పందాలు కూడా. ఇప్పుడు అక్కడే దెబ్బ కొడుతోంది మోడీ సర్కార్. Billions of dollars were also paving the way to ultimately provide India with the F-35 stealth fighters in 2017. 2025 ఫిబ్రవరిలో మోడీ సమక్షంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. తమ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ F-35 ఫైటర్లను ఇండియాకు విక్రయిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లు కావాలని భారత్ ఒక్కసారి కూడా అడగలేదు. పైగా తమ దేశ యుద్ధ విమానాల్ని అంత ఈజీగా ఎవరికీ విక్రయించరు. అన్నింటికీ మించి రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసిన దేశాలకు F-35 ఫైటర్లను విక్రయించిన హిస్టరీనే లేదు. మరి భారత్కు మాత్రం ఎందుకు విక్రయిస్తారు అన్నారు. ఎందుకంటే రష్యా భారత్ రక్షణ సంబంధాలను తెంచడానికి అదొక్కటే మార్గం కాబట్టి. అందుకే భారత్కు F-35 ఫైటర్లని అడగకుండానే ఆఫర్ చేశారు. కానీ ఈ ఆఫర్ను భారత్ రిజెక్ట్ చేసింది. టారిఫ్ల టెన్షన్ వేళ అమెరికాతో అసలు అలాంటి చర్చలే జరపలేదని తేల్చిపడేసింది. కట్ చేస్తే అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఈ పర్యటనలో అమెరికా F-35 కు కౌంటర్ ఫైటర్ Su-57 ఫైటర్ల డీల్ ఫైనల్ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇది ట్రంప్ దిక్క కుదిర్చే టూర్గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అజిత్ పర్యటనలో S-400 వ్యవస్థలపైన కీలక చర్చలు జరగబోతున్నాయి. మొత్తం 5 S-400 క్షిపణి వ్యవస్థల్ని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ దాదాపు 35,000 కోట్లు. ఇప్పటి వరకు 3 వ్యవస్థలు భారత్కు చేరగా మిగతా వాటిని 2026 ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్లు
గతంలో వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందుగానే వీటిని డెలివరీ చేసేలా దోవల్ మాస్కోతో చర్చించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్తో యుద్ధంలో S-400 గేమ్ చేంజర్ గా నిలిచింది. 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాల్ని పాక్ టార్గెట్ చేసుకుంది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, లుధియానాలతో పాటు పలు నగరాలపై చైనాకు చెందిన BVR క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. కట్ చేస్తే భారత సుదర్శన చక్ర S-400 సీన్లోకి వచ్చేసింది. శత్రుదేశం నుంచి వచ్చిన ప్రతి మిసైల్ను గాల్లోనే తునాతునకలు చేసి పారేసింది. పాకిస్తాన్ సంధించిన అన్ని క్షిపణులను కూల్చివేయడంలో గగనతల రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ గా నిలిచింది. వీలైనంత త్వరగా మిగిలిన వ్యవస్థలని అందిస్తే భారత రక్షణకు తిరుగుండదు. ఇందులో ట్రంప్కి ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటారా? రష్యాతో చమురు దిగుమతులే కాదు, రక్షణ ఒప్పందాలు వద్దన్న ట్రంప్ మాటను లెక్క చేయకపోవడమే. అజిత్ దోవల్ రష్యా పర్యటన ట్రంప్ టీంకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందనడంలో ఏ అనుమానం అక్కర్లేదు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే అమెరికాకు మరో బిగ్ షాక్ ముందే ఉంది. త్వరలో ట్రబుల్ షూటర్ జయశంకర్ కూడా మాస్కోలో అడుగు పెట్టబోతున్నారు. ఆ పర్యటన కూడా 2 దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఉండబోతోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలతో పాటు ట్రంప్ టారిఫ్స్ కు కౌంటర్ యాక్షన్ పైనే చర్చలు జరగబోతున్నాయి. జయశంకర్ సీన్లోకి దిగితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ట్రంప్ టీంకు బాగా తెలుసు. ఈ ఇద్దరి పర్యటన తర్వాత స్వయంగా రష్యా అధినేతే భారత్లో అడుగుపెట్టబోతున్నాడు. అవును, త్వరలో రష్యా అధినేత భారత్లో అడుగుపెట్టబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఏటా వార్షిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో నిర్వహిస్తారు. గత ఏడాది రష్యాలో జరిగిన ఈ సమావేశానికి మోడీ హాజరయ్యారు. ఈసారి భారత్లో జరిగే సదస్సుకి పుతిన్ హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలు, పరిణామాలు అన్నీ భారత రష్యా స్నేహాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చడంతో పాటు భారత రష్యా దోస్తీ బ్రేక్ చేసేందుకు ట్రంప్ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టడం ఖాయం. ఇప్పటికైనా భారత రష్యా జోలికి వెళ్లడం మంచిది కాదని గ్రహిస్తే మిగిలిన కాస్త ఇజ్జతైనా కాపాడుకోవచ్చు. కాదని మొండిగా బెదిరింపులని నమ్ముకుంటే ట్రంప్తో పాటు అమెరికా పరువు మంటగలవడం పక్కా.